హలో అండి అందరికీ వెల్కమ్ టు లైఫ్ విత్ సుహి. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీ అండ్ హెల్తీ వెజిటబుల్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. నేను ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం బచ్చల కూర, కొంచెం తోటకూర తీసుకుంటున్నాను లీఫీ వెజిటబుల్స్లో. మీకు కావాలనుకుంటే ఇంకా మిగతావి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1 హ్యాండ్ఫుల్ ఆఫ్ సొరకాయ, 1 హ్యాండ్ఫుల్ ఆఫ్ దోసకాయ తీసుకుంటున్నాను. మీకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ బీరకాయ, సొరకాయ, టొమాటో, క్యూకుంబర్, క్యారెట్, బీట్రూట్ తీసుకుంటున్నాను. అలాగే మనకు నచ్చితే కనుక కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని మంచిగా మిక్సీ పట్టేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లోకి వడకట్టేసుకోవాలి. ఈ వెజిటబుల్ జ్యూస్ ఎర్లీ మార్నింగ్ మనం ఎంప్టీ స్టమక్తో తీసుకుంటే కనుక ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్గా ఇది మన బాడీలో ఉన్న టాక్సిన్స్ మొత్తం ఫ్లష్ అవుట్ చేసేస్తుంది. అలాగే ఉమెన్స్కి చాలామందికి మెన్స్ట్రువల్ పీరియడ్ ప్రాబ్లం ఉంటుంది కదా, ఇర్రెగ్యులర్గా రావడం, పెయిన్ రావడం, అలా ఈ జ్యూస్ కనుక ఒక 1 to 2 months కంటిన్యూస్గా తీసుకున్నారంటే మీకు ఆ ప్రాబ్లం అస్సలు ఉండదు. అలాగే ఇది మనకి స్కిన్ హెల్త్కి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది, మన ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. నేను లాస్ట్లో లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను, అలాగే కొంచెం హనీ యాడ్ చేసుకుంటున్నాను. అసలు మనం వెజిటబుల్ జ్యూస్ తాగుతున్న ఫీలింగే రాదు, ఏదో ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నాము అనిపిస్తుంది. నేను అన్ని వెజిటబుల్స్ని ఒక హ్యాండ్ఫుల్ తీసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ 2 glasses ఆఫ్ జ్యూస్ వచ్చింది. ఎర్లీ మార్నింగ్ నేను ఖచ్చితంగా ఇది 1 glass ఆఫ్ జ్యూస్ తీసుకుంటున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైఫ్ విత్ సుహి.